ఏలూరు జిల్లా పోలవరం టీడీపీ జనసేన నాయకుల పొత్తు ధర్మం పాటించి బీజేపీతో కలిసి పనిచేసి దిద్దుబాటు చర్యలు చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు హితవు పలికారు. బుధవారం పోలవరం మండలం పట్టిసీమ కమలా నరసింహ నిలయం అతిథి గృహంలో జరిగిన మండల బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రచారాలకు ర్యాలీలకు సమావేశాలకు ఆహ్వానించకపోవడం, సమాచారం ఇవ్వకపోవడం, స్వచ్ఛందంగా వచ్చిన అందరినీ కలుపుకోకపోవడం లాంటి చర్యలతో బీజేపీ నాయకులు కార్యకర్తలను అసహనానికి గురయ్యేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి అభ్యర్థుల విజయానికి బీజేపీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా టీడీపీ జనసేన అధినాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు స్పందించి సమన్వయం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి చెర్రి బాలరాజు, పార్లమెంటులో పుట్ట మహేష్ యాదవ్ని గెలిపించడానికి ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త అవిశ్రాంతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గోటాల నాయకులు కరిబండి శ్రీను, ఎల్ఎన్డీ నాయకులు ఇల్లా వెంకటేశ్వరరావు, పోలవరం నాయకులు ప్రభాకర్లు తమను టీడీపీ జనసేన నాయకులు పట్టించుకోవడం లేదని, కొయ్యలగూడెం సమావేశానికి వెళ్తే పట్టించుకోలేదని, తమ నిర్లక్ష్యం చేశారని, అధిష్టానం కోరిక మేరకు కలిసి పనిచేస్తున్నామని, పార్టీ నుండి వైదొలుగుతామని, పార్టీ కండువాలు కుర్చీలపై పడవేసి కుర్చీలు విసిరి వెళ్లిపోతుండగా బీజేపీ నాయకులు కరిబండి నాగరాజు, ఇతర నాయకులు వారిని సముదాయించి సర్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొరగం వెంకటలక్ష్మి, జిల్లా నాయకులు గ్రంథి బాలకృష్ణ, చిలక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళకి సరైన ఆలోచన విధానం లేక బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలా, తెలుగుదేశం వాళ్ళని కలుపుకెళ్ళాలా, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు ఎవరినన్నా మనకి సపోర్ట్ తీసుకోవాలా అన్న ఆలోచన వాళ్ళలో లేక ఆ విధంగా ప్రవర్తిస్తున్నారేమో వాళ్ళని అనుమానం నాకు కలుగుతుంది. జనసేన పార్టీ వారు ఇప్పటికైనా ఆలోచించుకుని అందరినీ కలుపుకొని పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ వారి సేవల్ని, అలాగే తెలుగుదేశం, అలాగే మిగతా పార్టీల్లో తటస్థ ఓటర్లని, మిగతా పార్టీల్లో ఉన్న అందరూ మద్దతు కూడగట్టుకుని అత్యధిక మెజార్టీతోటి విజయం సాధించడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకి చెబుతూ, మీరు మా బీజేపీ కార్యకర్తలను కానీ, తెలుగుదేశం కార్యకర్తలను కానీ, ఇంకెతరత్ర అందరినీ కలుపుకొని మీరు రాజకీయం నేర్చుకోండి. ముందు రాజకీయం నేర్చుకుని ఎలాగెళ్ళాలి, ఎలాగ ఎన్నికల్లో విజయం సాధించాలి అనే పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తే బాగుంటుందని ఈ సభాపూర్వకంగా చెబుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మమ్మల్ని తోసేశారు. ఏం చేశారు? పోలవరం కూడా చెప్పట్లేదు ఎవరికి. మనం మీటింగ్ పెట్టుకున్నారు, మీరు బాధల గురించి చెప్తాకే ఇంకెప్పుడు చెప్తారండి? ఇంకా టైం ఏముందని, ఇంకా 13వ తారీఖున ఎలక్షన్, ఇంకెప్పుడు చెప్తారు? ఏదైనా మంచి అయినా చెడ్డ అయినా ఇంకెప్పుడు మాట్లాడే టైం ఏముంది? పెద్ద నాయకులతో మాట్లాడదాం, మీరు కంగారు పడకండి. ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం కదా, మన కంగారు పడకపోతే మన భాష ఏమి ద్రోహం చేయలేదు కదా. మనం చేతి మీద ఇచ్చేటప్పుడు మనం ఏమో చీప్గా ఇప్పుడే మళ్ళీ పిలవలేదంటే మన అవసరం లేదు. రేపు ఎల్లుండిలో రేపు మాట్లాడదాం, కాకపోతే మనం రాయమని చూసుకుందాం.
అప్పుడు మనకి ఆల్రెడీ మాట్లాడదాం. రేపు వెళ్దామండి, రేపు వెళ్ళి మాట్లాడదామండి. అవునండి, రేపు వెళ్ళి మాట్లాడదాం. రేపు నోటీసులో పెడదామండి. అంటే వాళ్ళ నాయకుల నోటీసులో పెడదాము. మీరు ఒక్కరోజు రేపు ఆగండి, రేపు వెళ్ళి మన పార్టీ భోజనం పార్టీలో పట్టించుకెళ్ళినప్పుడు భోజనాలు చేస్తామండి.